నమస్కారం అందరికి. ఈ రోజు మనము కోనార్క్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ రజనీ అశోక్ గారి దగ్గర ఉన్నాము. ఈ రోజు మనం మేడంతో మాట్లాడదాం. హాయ్ సుమా, చెప్పండి మ్యామ్. ఇప్పుడు చాలా మంది లేడీస్ లో 35 ఇయర్స్ దాటిన తర్వాత లాట్ ఆఫ్ గైనిక్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. దాంట్లో ఒక మేజర్ సమస్య వచ్చేసి వైట్ డిశ్చార్జ్ అవ్వడం. సో ఆ వైట్ డిశ్చార్జ్ ఎందువలన అవుతుంది, ఎలాంటి రీజన్స్, అది ఏ దానికి దారి తీస్తుంది, అంటే ఎలాంటి మేజర్ ప్రాబ్లంకి ఏమైనా దారి తీస్తుందా లేకపోతే అది మైనర్ ఇష్యూనేనా అనేది ఆ సమస్య గురించి మీరు చెప్పండి. అలాగే సుమా, మంచి క్వశ్చన్ అడిగావు. ఈ వైట్ డిశ్చార్జ్ అనేది జనరల్గా కొంత వైట్ డిశ్చార్జ్ కామన్గా అవుతుంది. అదేంటి అనంటే ఏదైతే సెల్స్ ఉంటాయో దాని నుంచి లూబ్రికెంట్ డిశ్చార్జ్ రావడము, మ్యూకస్ టిష్యూ రావడం అనేది అది కామన్. కానీ వైట్ డిశ్చార్జ్ ఆఫ్టర్ 35 ఇయర్స్ అనంటే మనము చూసుకోవాల్సిన విషయాలు ఏంటి అనంటే ఏదైనా ఇన్ఫెక్షన్ లోపల ఉందాకోవాలి, ఆర్ ఇంకేమైనా దానికి ఈ ఇన్ఫెక్షన్ అనేది ఇంకా దేనికైనా వెజైనల్ ఇన్ఫెక్షన్ అనేది ఉందా. కామన్గా వచ్చే ఇష్యూ ఏంటి అనంటే క్యాండిడియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది, మిక్స్డ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇవి ఎట్లా రూల్ అవుట్ చేసుకోవాలి అంటే క్వాలిటీ ఆఫ్ వైట్ డిశ్చార్జ్, మ్యూకస్ అంటే కలర్, స్మెల్ అండ్ ఏ విధమైన టెక్స్చర్ ఉంది అనే దాన్ని బట్టి మనము డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవ్వాలి. రెగ్యులర్ థిన్ వాటరీ డిశ్చార్జ్ అది ఏమీ చేయదు, అది నార్మల్ హెల్తీ ఉమెన్ కి అయ్యే డిశ్చార్జ్. ఒకవేళ ఎప్పుడైనా కానీ ఆ డిశ్చార్జ్ లో మనకి ఫౌల్ స్మెల్ వస్తే, ఆర్ ఎల్లోయిష్ డిశ్చార్జ్ అయితే, ఆర్ గ్రీనిష్ ఎల్లో డిశ్చార్జ్ వచ్చినా వెంటనే, ఆర్ బ్లడ్ టింజ్డ్ డిశ్చార్జ్ వచ్చినా కానీ మనం వెంటనే డాక్టర్ని కలవాలి. సపోజ్ బ్లడ్ టింజ్డ్ డిశ్చార్జ్ ఏంటంటే, అండ్ ఇంకొకటి హస్బెండ్ తోటి కలిసిన తర్వాత కొంచెం బ్లీడింగ్ అట్లా వచ్చినా కూడా అది మేబీ క్యాన్సరస్ అయి ఉండొచ్చు. కాబట్టి దాన్ని రూల్ అవుట్ చేసుకోవాలి. అండ్ ఎల్లోయిష్ డిశ్చార్జ్ అంటే, పవర్ స్మెల్లింగ్ ఎల్లోయిష్ డిశ్చార్జ్ అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు. అండ్ ఇరిటేషన్, ఇచ్చింగ్, బర్నింగ్ సెన్సేషన్ అండ్ కర్డీ వైట్ డిశ్చార్జ్ అంటే అది క్యాండిడియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు. సో మీరు ఆ టైంలో డాక్టర్ని కలవాలి. సో ఎలాంటి ఫుడ్ అపిటైటిస్ ఉంటే మనకి అలాంటి ఇష్యూస్ రావు? వైట్ డిశ్చార్జ్ ఏదైనా ఫుడ్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందా లేకపోతే మన బాడీ మెయింటైన్ చేసే దాన్ని బట్టి వస్తుందా? అంటే ఎలాంటి సిచ్యువేషన్ లో అలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు? అంటే ఓన్లీ గర్భసంచిలో ఇష్యూస్ ఉండొచ్చా, వజైనల్లో ప్రాబ్లం ఉండొచ్చా, లేకపోతే ఫుడ్ అపిటైట్స్ లో ప్రాబ్లం ఉండొచ్చా? అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యాక్చువల్లీ సుమా, ఫుడ్ కి వైట్ డిశ్చార్జ్ కి అసలు దేర్ ఇస్ నో రిలేషన్ అట్ ఆల్. కాకపోతే హెల్దీ డైట్ కనుక తీసుకుంటే, బ్యాలెన్స్డ్ హెల్దీ డైట్ కనుక తీసుకుంటే బాడీ ఇమ్యూనిటీ మంచిగా ఉండి ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి అంటే మేబీ క్రాస్ ఇన్ఫెక్షన్స్, లేదా సపోజ్ మన ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా, లేకుంటే బ్యాక్గ్రౌండ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్, లేదంటే డయాబెటీస్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ అలా రావచ్చు. సో మేడం, ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి అని అంటున్నాం కదా, వైట్ డిశ్చార్జ్ కి క్యాన్సర్ ప్రాబ్లమ్స్ అంటున్నారు, మైనర్ ఇష్యూస్ అంటున్నారు. సో ఎలాంటి రిపోర్ట్స్ మనము చేసుకోవాలి? ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ఎలాంటివి చేసుకోవాలి చెప్పండి. ఇన్వెస్టిగేషన్స్ ఏంటంటే, ఇప్పుడు మీకు నేనేం చెప్పాను, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు గైనకాలజిస్ట్ వచ్చి కలవాలి. గైనకాలజిస్ట్ ఏం చేస్తారు అంటే ఫస్ట్ మీకు జస్ట్ హిస్టరీ తీసుకుంటారు. ఆ హిస్టరీలో మాకు చాలా మటుకు మీ ప్రాబ్లం ఏంటో అర్థం. దాని తర్వాత ఎగ్జామినేషన్ చేస్తాం. ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి లోపల వెజైనా ఎలా ఉంది, సర్విక్స్ ఎట్లా ఉంది, యూట్రస్ ఎట్లా ఉంది, బైమాన్యువల్ ఎగ్జామినేషన్ చేస్తాం. స్పెక్యులమ్ ఎగ్జామినేషన్, బైమాన్యువల్ ఎగ్జామినేషన్ చేస్తాం. చేసిన తర్వాత మనకు అక్కడ ఇరోజన్ ఉంటే ఇరోజన్ కనిపిస్తుంది, క్వాలిటీ ఆఫ్ ద సర్విక్స్ కనిపిస్తుంది. ఈ గర్భసంచి మూతి అంటాం కదా, ఆ మూతి అనేది సర్విక్స్, దాన్ని ఎగ్జామిన్ చేయాలి. ఎగ్జామిన్ చేయాలి అంటే దీని తర్వాత ఏంటంటే కొన్ని బ్లడ్ టెస్ట్లు చేస్తాము, రిలేటెడ్ బ్లడ్ టెస్ట్లు. దాని తర్వాత బయాప్సీ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్యాప్స్మియర్,
సర్వైకల్ బయాప్సీ అండ్ ఎండోమెట్రియల్ బయాప్సీ. ఇవి 3 చేస్తే మనకి ఏం తెలుస్తుంది అంటే కాల్పోస్కోపీ గైడెడ్ బయాప్సీ ఆల్సో. ఈ 3 చేస్తే ఏం తెలుస్తుంది అని అంటే వెదర్ ఇట్ ఈస్ ఇన్ఫెక్షన్ ఆర్ ఎనీ కార్సినోసిటు ఆర్ ఎనీ వెల్ డెవలప్డ్ కార్సినోమా అనేది మనకి తెలిసిపోతుంది. సో దాంతో మనకి ఈ వస్తున్న వైట్ డిశ్చార్జ్ ఏంటి, ఏ విధమైన ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్నది మీకు డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా డౌట్స్ ని క్లియర్ చేశారు. చూసారు కదండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు కోనార్క్ హాస్పిటల్ వీడియోస్ చూడండి అండ్ మేడం ఏం సజెషన్స్ ఇస్తారో అవి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.